హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ రొయ్య కర్రీ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా. లంచ్ బాక్సుల్లోకి రొయ్య కర్రీ కాదండి, రొయ్యల బిర్యానీ చేస్తున్నాను అనమాట. దగ్గర రొయ్యల బిర్యానీ చేయక చాలా డేస్ అయిందండి. ఈ వీడియో కూడా రీసెంట్గా తీసుకున్న వీడియో అయితే కాదు, చాలా డేసే అయిపోయింది. 1 బై 1 పోస్ట్ చేస్తున్నాను, అంటే లాస్ట్ వీక్ స్టార్టింగ్లో తీసుకున్న వీడియో అనమాట. 1 బై 1 వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను. వీలైతే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే వీక్లీ 3 డేస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను వీలుని బట్టి. అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. పాయింట్స్ రావడం వల్ల కొంచెం గ్రో అవుతుంది ఛానల్. ఈ విధంగా రొయ్యల బిర్యానీ అయితే చేశానండి. అండ్ అలాగే పెరుగు చట్నీ కూడా చేశాను అనమాట కాంబినేషన్గా. కర్రీలాగా ఉడికించేసి బిర్యానీ చేస్తాం కాబట్టి ఇక సైడ్ డిష్ ఏమీ అవసరం ఉండదు. పర్ఫెక్ట్గా సరిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వంటల విషయంలో నా గురించి ఒక పాయింట్ చెప్తాను. నేను వంట చేసేటప్పుడు టేస్ట్ అస్సలు చూడను, అందాజుగా చేసేస్తా అనమాట. ఇప్పుడే కాదు, వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే ఈ అలవాటు నాకు ఫస్ట్ నుంచి ఉనింది. ఎక్కువగా పూజలు చేసుకోవడము, వైభవలక్ష్మి పూజ అలా చేసుకున్నప్పుడు 30 మెంబర్స్కి వంట నేనే చేసేదాన్ని అనమాట. డే అంతా ఫాస్టింగ్లో ఉండి అలా వంటలు చేసేటప్పుడు మనం టేస్ట్ చేయకుండా చేయాలి కదా. అలా పూజలు చేస్తూ ప్రసాదాలు వండేదాన్ని అనమాట ఎక్కువగా. సో అలా అలవాటు అయిపోయింది నాకు. ఇప్పటికి కూడా దగ్గర ఒక 10 ఇయర్స్ అవుతుంది. అస్సలు టేస్టే చెయ్యను, టేస్ట్ చేయకుండానే వంటలు ఎంతమందికైనా నేను చేయగలను. అదే అందాజుగా అనమాట. ఈ క్వాంటిటీకి ఇంత ఉప్పు కారాలు సరిపోతాయి అని చెప్పి మైండ్లో గుర్తుండిపోతుంది, అలా చేసేస్తాను. ఈ విషయాలన్నీ మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఇన్ని రోజులు చెప్పలేదు కూడా. బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మార్నింగ్ వంట చేసుకున్నాను కదా, ఈ డస్టింగ్ వర్క్, తర్వాత క్లీనింగ్ వర్క్, వెజిల్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హెడ్ బాత్ చేసి వచ్చి పూజ చేసుకున్నానండి. నాన్ వెజ్ చేసావు కదా, పూజ ఎలా చేసుకున్నావు, టేస్ట్ చేసే ఉంటావు కదా అని మీకు డౌట్ రావచ్చు కదా. సో ఆ కన్క్లూజన్ కోసం, మీకు ఇవ్వడం కోసం ఈ విషయాలన్నీ చెప్తున్నా అన్నమాట. అలా మార్నింగ్ వంట కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. మార్నింగ్ ఆఫ్టర్నూన్కి కలిపే నేను, అంటే లంచ్ బాక్సెస్కి, అండ్ నేను ధనుష్ ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి మా ఇద్దరి కోసం కూడా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇక మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చెయ్యను, పూజ కంప్లీట్ అయ్యే వరకు. అలా పూజ నిండుగా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చి ఎగ్గులు పెట్టుకొని అండ్ వెజ్జీస్ కూడా కట్ చేసుకొని నా బ్రేక్ఫాస్ట్ ఇలా తింటున్నా అనమాట. నేను వంటలు చేసేటప్పుడు నాన్ వెజ్ చేస్తున్నాను, పూజ చేసుకోవాలి, టేస్ట్ చేయకూడదు అని కాదు. వెజ్ చేసినా కూడా అంతేనండి. ఈవెన్ పప్పు కానీ ఏదైనా టేస్ట్ చేయకుండానే నేను వంటలు చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు తింటుంటారు కదా, అప్పుడు అడుగుతానమాట, ధనుష్నైనా మా వారినైనా తెడ్డీనైనా సరిపోయిందా, పర్ఫెక్ట్గా ఉన్నాయా అన్నీ అని చెప్పి. ఇక వాళ్ళకి చెప్పడం అలవాటైపోయింది, నేను కూడా అడుగుతాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. అదే కాదు, ఈవెన్ మా ఫ్రెండ్స్ని కూడా అడుగుతాను అనమాట, బాగున్నాయా, సరిపోయాయా అన్నీ అని చెప్పి. సరిపోయాయి అంటే ఇక వాళ్ళకు తెలియదు, చెప్పను ఇవి అన్నీ, కానీ మా ఇంట్లో వాళ్ళకు మాత్రం తెలుసు నేను టేస్ట్ చేయను అని చెప్పి. ఇక ఈరోజు ఈవినింగ్ పూజ ఏం చేయనండి, మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నాన్ వెజ్ తిన్న రోజు పూజ చేసుకోను. వెనస్డే రోజు వ్లాగ్ అనమాట, ఎవ్రీ వెనస్డే అండ్ సండే నాన్ వెజ్ అయితే ఉంటుంది మా ఇంట్లో. మిగిలిన డేస్ మండే, థర్స్డే, సాటర్డే తినమన్నమాట. కానీ థర్స్డే ఈ మధ్య అలవాటు చేసుకున్నాము తినడానికి, ప్రోటీన్ అది కావాలి కదా అని చెప్పి. ఏదైనా హోటల్కి వెళ్ళినా తింటున్నాం, ఇంట్లోకి అయితే కొంచెం తక్కువ, రేర్గా అయితే థర్స్డే కూడా స్టార్ట్ చేసాము. మండే, సాటర్డే కంప్లీట్గా నాన్ వెజే తినేది లేదు అసలు, ఎగ్గులు కూడా ఉడకబెట్టాను నేను. ఇక ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను కంటిన్యూస్గా. మధ్యాహ్నమే దోశ ఇడ్లీ బ్యాటర్ ఉప్పుడు బియ్యంతోనే నేను చేస్తాను కాబట్టి
అలా నానబెట్టేసి వెళ్ళానండి. పొట్టు మినపప్పు అనమాట. కొంచెం టైం పడుతుంది. నానబెట్టేసి పక్కనైతే పెట్టాను. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ టెడ్డీని స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చాక వన్ సైడ్ కాఫీ పెట్టుకుంటున్నాను. ఈ అలోవెరా కట్ చేశాను అనమాట. అదే చూపిస్తున్నాను. హెన్నా కలుపుకోవాలి అనుకుంటున్నాను. కుదిరితే ఈరోజు నైట్ కలుపుకోవాలి, లేదు అంటే రేపు కలుపుకోవాలి. హెన్నాలో నేను అలోవెరా కూడా కలిపే పెట్టుకుంటాను కాబట్టి ఆ కొమ్మ మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో కొంచెం బోర్ అనిపిస్తుందేమో, బట్ వర్క్స్ అవి చేస్తూ ఉన్నాను, మాట్లాడుతున్నాను కాబట్టి ఐ హోప్ మీకు బోర్ కొట్టదు అనే అనుకుంటున్నాను. ఇంకోటి కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను 10 ఇయర్స్ బ్యాక్. ఇదొకటి కామెంట్లో అడుగున్నారు కదా, మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఎందుకు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అనిపించింది అని చెప్పి. యాక్చువల్గా మేము ఎక్కువగా ఊర్లు వెళ్తూ ఉంటామండి. 2 మంత్స్కి ఒకసారి అలాగా ఊర్లు కానీ లేకపోతే ట్రిప్స్ కానీ. ఇప్పుడు కాదు, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ పిల్లల చదువుల కొరకు మేము తగ్గించామన్నమాట. బట్ వెళ్తూ వస్తూ ఉంటాం. నేను అన్ని వీడియోస్లో కూడా షేర్ చేసుకోను. ఎప్పుడైనా నాకు అనిపించింది ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అంటేనే మీ వరకు నేను తీసుకొస్తాను, లేకపోతే వీడియోస్ ఎక్కువగా తీసుకోను అనమాట. పర్సనల్ విషయాలు ఏవి కూడా. అలా ఎక్కువగా వెళ్తూ వస్తూ ఉంటాం కాబట్టి మా వారు ఒక్కరే డ్రైవ్ చేయాలి, లాంగ్ జర్నీలు చేస్తూ ఉంటాం కాబట్టి సో తనకు కూడా హెల్ప్ అవుతాను డ్రైవింగ్లో అని చెప్పేసి డ్రైవింగ్ నేర్చుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, నాకు ప్రతి ఒక్కటి మనం నేర్చుకొని ఉండాలి అనే తాపత్రయం నాకు ఉంటుంది. ఏది కూడా ఇది నాకు రాదు అని అనుకోకుండా ప్రతి ఒక్కటి నేర్చుకొని ఉంటే సమ్టైమ్స్ ఆ పనులు మనకు యూజ్ అవుతాయి కదా అని చెప్పి. యాక్చువల్గా నేను పార్లర్ వర్క్ కూడా నేను నేర్చుకున్నాను, వచ్చు నాకు. కాకపోతే అవన్నీ తర్వాత చెప్తానులేండి వీడియోస్లో నెమ్మదిగా. శారీ ప్లీటింగ్ కానివ్వండి, బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ కానివ్వండి, పెయింట్ వర్క్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. అన్నీ వచ్చు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకుంటా అన్నమాట. అందువల్ల కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. నాకు లైసెన్స్ వచ్చింది దగ్గర 2016లోనే లైసెన్స్ కూడా వచ్చింది. 10 ఇయర్స్ అవుతోంది. ఇప్పుడు టెడ్డీని తీసుకురావడానికి కానీ దగ్గరికి వెళ్ళడానికి కానీ నాకు యూజ్ అవుతుంది అనమాట డ్రైవింగ్. ఈ మధ్య అంతా కూడా, లేదంటే హైవేలో ఒక ½ అన్ అవరో 1 అవరో నడుపుతాను. అదనమాట ఇక నేను నేర్చుకోవడానికి కారణము. ప్రతి ఒక్కరికి అన్ని వర్క్స్ రావాలి అనేం లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నేర్చుకోవచ్చు. అలాగే నేను కూడా. సో వన్ సైడు గ్రైండర్ వేస్తున్నాను కదా, కాఫీ తాగొచ్చిన వెంటనే గ్రైండర్ అయితే ఆన్ చేసేసానండి. కరెక్ట్గా 5:45 అవుతోంది టైం అయితే. వర్షం పడేలాగుంది. ఇదేంటో ఈవినింగ్ అయ్యేసరికి వర్షం స్టార్ట్ అవుతోంది. నేను స్కూల్కి వెళ్దామని చెప్పి కిందకైతే వెళ్ళాను. క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయింది, వర్షం పడేలాగుంది అని చెప్పి మళ్ళీ వచ్చి బట్టలన్నీ తీసేసి స్కూల్కి వెళ్ళాను. రావడంతోనే చూసారు కదా, ఇంకా వన్ సైడ్ కిచెన్లో గ్రైండర్ అది వేసున్నాను, ఇంకొక సైడ్ అయితే ఇక ఉప్మా చేస్తున్నాను. గ్రైండర్ కూడా అయిపోయింది, పిండ్లు అవి తీసేసి ఇక ఎక్కడవక్కడ సర్దేసుకున్నా అనమాట. నీట్గా ఉంది. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి డిన్నర్లోకి. ఎక్కువ పనులు అయిపోయాయి కదా అని చెప్పి డిన్నర్ సింపుల్గా చేస్తున్నాను. బయటికి వెళ్ళున్నాను కదా, తోటకూర తీసుకొచ్చా అనమాట. తోటకూర పప్పు చేద్దాం నెక్స్ట్ డేకి అని చెప్పి అది కూడా ఒలిచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నేను తోటకూర ఒలిచి వచ్చేసరికి కిచెన్లోకి ఉప్మా కూడా రెడీ అయిపోయింది. డిన్నర్ అయితే ఇక స్టార్ట్ చేసేస్తాము. డిన్నర్ చేస్తూ అందరం త్రిధమ్ మూవీ, మలయాళం మూవీ అనమాట, చాలా బాగుంది. అలా వాచ్ చేస్తూ డిన్నర్ అయితే ఫినిష్ చేసాము. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.